ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషంగా ఉన్నాం కదండి. దేవుడు చక్కగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు, మరి ఎంతగానో దీవిస్తూ ఉన్నారు. మనము దినదినము అభివృద్ధిలోనికి నడిపించబడుతున్నాం. మరి ఆత్మీకంగా ఎంతగానో మరి మనము చాలా చక్కగా మరి మనం నడుచుకుంటూ ఉన్నాం. చాలా 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 సంతోషం. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతిరోజు లాగానే మరి ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామండి. ఏవి ఉన్నా మనం బ్రతకచ్చు, కానీ దేవుడు లేకపోతే మనం బ్రతకలేమండి. ఆయనతో మాట్లాడలేకపోతే మన జీవితాల్లో ఏదో కొరత కదండి. ఆయనతో మాట్లాడినప్పుడే, ఆయన మాటలు ధ్యానించినప్పుడే చాలా చక్కగా మన జీవితాలు అద్భుతంగా సరైన మార్గంలో నడిపించబడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. మీరు బలహీనులు కాగా ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు కదండి. బలహీనులుగా మరి మనం ఉంటున్నప్పుడు దేవుడు మరి చక్కనైన మాటను మనతో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యముగా ఉండండి. చాలాసార్లు మరి మనము బలహీన పడిపోతూ ఉంటాం కదండి. చాలా డౌన్ అయిపోతూ ఉంటాం. అరే, ఇంత భయంకరమైన సమస్య వచ్చింది కదా, ఎలా మరి నేను ఎలా దీన్ని జయించాలి, ఎలా నా జీవితం ఉంటుంది, ఎందుకు నాకే ఈ పరిస్థితి వచ్చింది, ఇలా చాలా ప్రశ్నలతో మనం మిగిలిపోతూ ఉంటాం కదండి. అది ఆర్థికంగానే కావచ్చు, లేకపోతే సమాజంలో ఉంటున్నప్పుడు సమాజం నుంచి కావచ్చు, లేకపోతే ఇంట్లోనే పోరాటమేమో, లేకపోతే సొంత వారితోనే చాలా భయంకరమైన వేదనలో మనం ఉంటూ ఉంటాం. వాళ్ళు ఇలా అన్నారని, వీళ్ళు మనల్ని ఇలా బాధ పెట్టారని, ఇంకా ఏదో మన జీవితంలో జరిగిందని, మరి చాలా మరి భయంకరంగా అనుకోని పరిస్థితులు మనం ఎదుర్కొన్నామని బలహీనమైపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు, బలహీనులు కాకండి. బలహీనులుగా మనం ఉండడానికి వీల్లేదు. మనం బలహీనులుగా ఉన్నప్పుడే అపవాది మనల్ని పట్టేస్తుందండి. అపవాది మరి ఎంత మరి భయంకరంగా మన జీవితాల్లో మరి ప్రవేశించి మనల్ని ఇంకా బలహీనంగా చేస్తుందంటే, చాలా పరిస్థితులను ఇంకా మన ముందర తీసుకొచ్చి చాలా విధాలుగా దేవునికి దూరంగా చేస్తుంది. అందుకని మనం బలహీనులుగా అవ్వడానికి వీల్లేదు. సమస్య ఉన్నప్పుడే ఇంకా బలవంతులుగా నిలబడాలి. బలవంతులుగా ఉన్నప్పుడు అపవాది మనల్ని తాకలేదు. అది ఏ పరిస్థితి అయినా. బలహీనులు కాక మనము ధైర్యంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ప్రమాదకరమైన మరి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కదండి. అందుకనే అపవాది మన బలహీనతను బట్టే ఈ ఎవరిని మృంగుదునాన్ని గర్జించు సింహము వలె వీధులు తిరుగుతున్నాడంట. అపవాదికి మన జీవితాల్లో చోటు ఇవ్వడానికి వీల్లేదు. అపవాదికి కొంచెము మనం ఛాన్స్ ఇచ్చామా, మనల్ని పడవేస్తుంది, మనల్ని లేవకుండా చేస్తుంది, మనల్ని చాలా భయంకరమైన పరిస్థితిలోనికి, చీకటి బ్రతుకులలో మరి మనల్ని ఇంకరు అలానే మరి అపవాది మరి శాశ్వతంగా ఉంచేస్తుందండి. అందుకని మరి అపవాది మన జీవితాల్లో మరి రాకమునిపై మనము చాలా బలవంతులుగా నిలబడాలి. క్రీస్తులో మనం బలముగా నిలబడ్డప్పుడు ఎంతటి భయంకరమైన శోధన, ఎంత భయంకరమైన వేదన, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మనము చాలా అద్భుతంగా నడిపించబడతాం. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు దిగులు అవసరం లేదండి. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉండి ఏ విషయాలు బాధపడుతున్నారేమో, భర్తతో పోరాటమేమో, భార్యతో పోరాటమేమో, ఇంట్లో బిడ్డలతో పోరాటమేమో, సమాజంలో ఆ చుట్టుపక్కల వారితో పోరాటమేమో,
ఎవరికి చెప్పుకొని ఇబ్బందులు బాధల మధ్యలో ఉన్నారేమో బలహీనులు కాకండి, బలవంతులుగా నిలబడండి. దేవుడు ధైర్యము తెచ్చుకోమంటున్నారు. ఎందుకంటే అద్భుతమైన దేవుడు మన తోడు ఉన్నారు, మన పక్షాన ఉన్నారు. ఎవరు కూడా మనల్ని తాకలేరు, ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరండి. ఆమె ధైర్యంగా ఉండండి. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో ఖచ్చితంగా చేసి మనల్ని అద్భుతంగా నిలబెట్టే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బలహీనులుగా అయిపోయి అపవాదికి మన జీవితంలో చోటిచ్చే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. కానీ బలవంతులుగా నిలబడి క్రీస్తు సంబంధులుగా ముందుకు సాగుదాం. ఆధ్యాత్మిక జీవితాల్లో మరి మనం చాలా చక్కగా నిలబడాలండి. అప్పుడే దేవుని కార్యాలను, దేవుని మహిమను మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. మరి ఉదయకాల సమయంలో బలము తెచ్చుకోండి. ఎక్కడ పడిపోయారో అక్కడే దేవుడు నిలబెడతారు. ఎక్కడ మరి చేదు అనుభవాలను చూశారో అక్కడే దేవుడు చక్కని రీతిలో మనల్ని, మన కుటుంబాలను ఉంచబోతూ ఉన్నారు. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మన పక్షాన ఉండగా మనల్ని తాకేవారు ఎవరు లేరు. అంతే, అదొక్కటే విశ్వాసం, అదొక్కటే ప్రార్థనతో ముందుకు సాగుదామండి. నా దేవుడు నాతో ఉన్నారు, నన్ను నడిపించే దేవుడై ఉన్నారు. దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని దయచండి, మీరు నాకు సహాయం చేయండి అయ్యా. చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరో లేదని, మరి పిల్లలు లేరని, లేకపోతే ఇంకా చాలా విధాలుగా మరి మీ జీవితాల్లో అనేకమైన విషయాల్లో బాధపడుతున్నారేమో, బలహీనలు అవుతున్నారేమో. కానీ దేవుడు సహాయం చేసేవారు. ఆమె మరి ఉదయకాల సమయంలో ముందుకు సాగుదాం. ప్రార్థన పూర్వకంగా ఉందాం. మనం ప్రార్థిస్తుండగా దేవుని మహిమ మరి మనందరి జీవితాల్లో నింపబడును కాక. ఆమె మరి ప్రార్థిద్దామా అండి, ఆలస్యం చేయకుండా. ఉదయకాల సమయంలో దేవా నీవే మమ్మల్ని అయ్యా బలపరచండి అయ్యా, సహాయం చేయండి. మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఘనమైన కార్యాలను మా జీవితాల్లో ఉంచండి. మేము చేసే ప్రతి కార్యాలను సఫలము చేయండి అయ్యా, సఫలం చేయండి. నిలబడే వారిగా, బలహీనులుగా కాదయ్యా, ధైర్యవంతులుగా, బలవంతులుగా నిలబడే వారిగా ప్రభా ఇదిగోండి మేము ఉంటే కృప చూపించండి. ప్రభా ఇదిగోండి నిలబడే శక్తిని మాకు దయచేయండి. మేము ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే మా కార్యాలు సఫలపరచబడతాయని అయ్యా మీరు మాట్లాడి ఉన్నారు కదా. ప్రభా ఇదిగోండి మీరే సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. మీరు మాకు తోడుగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం అయ్యా. ప్రభా ఇదిగోండి ప్రభా బలహీనులు కాక ధైర్యముగా ఉండమంటున్నావయ్యా. ప్రతి కార్యము సఫలమగునంటున్నావయ్యా. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి విషయంలో అధైర్యపడకుండా ధైర్యముతో, బలహీనులుగా కాకుండా బలవంతులుగా మేము ముందుకు సాగుదాము కాక సహాయం చేయండి. నిలబడే వారిగా ఉంట కృపను చూపించండి అయ్యా. ప్రభా ఇదిగోని మీలో నిలబడి సాగుటకు కృప చూపించండి అయ్యా. అద్భుతము జరిగించండి. ఏ విషయాల్లో, ఏ దాంట్లో అయ్యా మా ప్రియులు బాధపడుతున్నారో, బలహీనులుగా ఉన్నారో మీకు తెలుసు అయ్యా. మేము ప్రార్థిస్తుండగా బలవంతులుగా చేయమని వేడుకున్నాం. బలము కలిగి ఉండి అయ్యా ఇదిగోండి ప్రతి పనిలో ముందుకు సాగుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కార్యము వారి జీవితాల్లో వారు ఎదురు చూసిన ప్రతి కార్యాలను సఫలపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి, దీవించండి. ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. ఎవరైతే లైఫ్లో ఫెయిల్యూర్ అయిపోయారో, ఎవరైతే లైఫ్లో ఓటమిని ప్రభా ఇదిగోండి ఇంతవరకు ఎదుర్కొన్నారో, ఇక జీవితం ఇంత ఏమి లేదని అనుకుంటున్నారో అయ్యా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాన్ని జరిగించండి. బలవంతులుగా నిలబడే కృపను దయచేయండి. ఎందుకంటే నీవు మాతో ఉన్నావు కనుకయ్యా ఇదిగోండి నా దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో మీరు నింపమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకం నుంచి విడుదల కలిగించండి. ఉన్నత స్థితిలో ఉంచండి. చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. అనేకులు ప్రభ నశించిపోతుండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకోవడం. ప్రతి చోటున ప్రభా ఇదిగోండి అనేకులకు ప్రభా ఇదిగోండి ఎవరైతే అయా వ్యతిరేకంగా ఉన్నారో, విరుద్ధంగా ఉన్నారో, అయా నశించిపోతున్నారో వారికి స్వార్థ అందబడును కాక అని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో ఇంకా నిలబడే వారికి ఉంటే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో అయా మీరే తోడుగా ఉండండి. అలాగా మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.